దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. దేవుని కనికరముల కొరకు విన్నపము. దావీదు గారు దేవుడు కనికరము గల దేవుడు కాబట్టి విన్నపములు చేసుకుంటున్నాడు. ఏంటి విన్నపములంటే తనకున్న శ్రమలు, శోధనలు, బాధలు వాటి విషయంలో దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. మరి నువ్వు కూడా ఇలాంటి శోధనలు, శ్రమలు ఉన్నప్పుడు ఈ విధముగా విన్నపము చేసి చూడు, దేవుడు నీ జీవితంలో అద్భుతము చేయబోతున్నాడు. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. 7వ వచనం కూడా, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చెవికి ఉన్నవి అని మాట్లాడుతున్నాడు. నిజమే, ఎంత అద్భుతమో చూడండి. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ లేఖన భాగము మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట ఎంత అద్భుతమైనదో ఇక్కడ కనబడుతూ ఉంది. అంటే ఆయన మాట్లాడుతున్నాడు, నేను మూలుగుచు అలసి ఉన్నాను. మరి నీవు కూడా మూలుగుచు అలసి ఉన్నావా? అయితే ఈ విధముగా విన్నపము చేస్తే వెంటనే అద్భుతాన్ని చూడగలుగుతావు. ఆయన రాస్తూ ఈ మాటలు తెలియపరుస్తూ చెప్తున్నాడు. 2వది, ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు నా పరుపు తేలజేయుచున్నాను. అంటే ప్రతి రాత్రి కన్నీరు విడుచుచున్నాడు, తన పరుపు తేలజేయుచున్నాడు. 2వది. 3వది, నా కన్నుల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. ఎంత చూడు, తన కన్నుల చేత తన పడక కొట్టుకొని పోతుందట. 3వది. 4వది, విచారం చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. విచారం చేత కన్నులు గుంటలు పడుచున్నవని చెప్తున్నాడు. 4వది, నాకు బాధ కలిగించే వారి చేత అవి చెవికి ఉన్నవి అంటున్నాడు. ఆయనకు బాధ కలిగించేవారు అనేకులు ఉన్నారు. మరి ఎంత కన్నీరు కారిస్తే తన పడక కొట్టుకొని పోతుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. మరి ఎంత శ్రమ ఉంటే, ఎంత వేదన, ఎంత బాధ, ఎంత దుఃఖం ఉంటే ఈ మాటలు చెప్పగలుగుతున్నాడు. మరి మనం చిన్న చిన్న విషయాలకే కృంగిపోతూ ఉంటాం. చిన్న చిన్న విషయాలు మనుషులు ఏమనంటే కృంగిపోతాం. ఇంటివారు కావచ్చు, బయటవారు కావచ్చు, పెద్దలు కావచ్చు. కానీ ఇక్కడ దావీదుకున్న శ్రమలు ఎంత భయంకరమైన చూడండి. ఇవన్నీ మాట్లాడుతూ దేవుని అడుగుతున్నాడు. దేవుని అడుగుతూ చేస్తున్నాడు. 9వ వచనం అంటున్నాడు, యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. చూసారా, అంత బాధల్లో కూడా ప్రభు మీద విశ్వసిస్తున్నాడు, ప్రభు మీద ఆధారపడుతున్నాడు. ప్రభువే సర్వమని చెప్పుకుంటున్నాడు. ఏంటంటే, యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించునంటున్నాడు. నా విన్నపము ఆలకించి ఉన్నాడు, నా ప్రార్థన అంగీకరించి ఉన్నాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు చూడు, నా శత్రులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. నా శత్రులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారని చెప్తున్నాడు. నీ శత్రులందరూ సిగ్గుపడి అదరాలి, నీ శత్రులందరూ వెనుకకు వెళ్ళాలి అంటే కంపల్సరీ ఇలాంటి ప్రార్థన చేయి. నీవు మూలుగుచూ అలసి ఉన్నావా? అయితే ఈ విధముగా నీ విన్నపములు దేవునికి తెలియజేసి చూడు, వెంటనే అద్భుతాన్ని చూడగలుగుతావు. సిగ్గుపడుదురని చెప్తున్నాడు. వారు అకస్మాత్తుగా సిగ్గుపడి
వెనుకకు మళ్ళెదరు. చూసారా, బహుగా అదురుచున్నారు, వెనుకకు మళ్ళెదరు. ఇప్పుడు శనివారేపు చూడు, ఇసుకే మీదకి ఎత్తి వచ్చినప్పుడు దేవుడు చెప్పాడు, నీవు రంకెలు వేయతో చూస్తున్నాను. నువ్వు ఎవరి మీద రంకెలు వేస్తున్నావు? నా మీద వేస్తున్నావు. నీ ముక్కుకు గాలం తొలగించి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు మళ్ళీ అక్కడిని మళ్ళిస్తానన్నాడు. కానీ అందుకే దేవుడు ఇక్కడ చూస్తూ ఉంటే బహుగా అదురుచున్నారు మొదటిది. రెండోది, వెనుకకు దేవుడు మళ్ళిస్తాడు. కాబట్టి నీవు మూలుగుతూ అలసి ఉన్నావా? భయపడకుండా ఈ విధముగా విన్నపం చేసి చూడు, వెంటనే అద్భుతాన్ని చూడగలుగుతావు. ప్రార్థన. కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయి. ఈ మాటల ద్వారా మీరు మహిమ పొందవలసిందిగా అడుగుచున్నాం. ఈ మాటలు తండ్రి నీకు స్తోత్రం. నీ మూలుగుచు అలసి ఉన్నాను. ప్రతి రాత్రి కన్నీరు విడిచుచు నా పరుపు తెలియజేయుచున్నాను. కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. విచారం చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చెవికి విన్నామని చెప్తున్నాడు. యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. పాపము చేయవాలారా, మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండి. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, నా ప్రార్థన అంగీకరించి ఉన్నాడు. కాబట్టి అయ్యా, మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటకై మీకు స్తోత్రాలు. అయ్యా, ఎవరైతే అలసి మూలుగుచున్నారో వారి విన్నపము ఆలకించండి, వారి బాధల నుంచి విడిపించండి. మా తండ్రి, ఇప్పుడు విన్న వారందరి విన్నపముల నుంచి విడిపించి మీ ఆశీర్వాదం అనుగ్రహించమని మా ప్రార్థన విజ్ఞాపన విని ఆలకించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.